Hi, a very warm welcome to Chandras Engineering Tutorials. Control Systems course నుంచి ఇంకొక ఇంపార్టెంట్ కోర్స్ వీడియో ఇంపార్టెంట్ కోర్స్ కాంపన్సేటర్స్ మూడు రకాల కాంపన్సేటర్స్ కదా లీడ్ కాంపన్సేటర్ ల్యాగ్ కాంపన్సేటర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ల్యాగ్ అండ్ లీడ్ కాంపన్సేటర్ సో ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ డిజైనింగ్కి ఉపయోగపడే డిజైన్ పర్పస్కి డిజైనర్ లీడ్ కాంపన్సేటర్ టు మీట్ సో అండ్ సో స్పెసిఫికేషన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి డిజైన్ పర్పస్ మీట్ అవ్వడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ లీడ్ కాంపన్సేటర్కి సంబంధించిన ఈక్వేషన్స్ where do we start from ఎలక్ట్రికల్ నెట్వర్క్ అంటే ఏం ప్రూవ్ లీడ్ కాంపన్సేటర్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఎలాంటి క్వశ్చన్ ఎదురవుతుంది అంటే డ్రా an electrical lead compensator network and derive the expression for the gain transfer function or else ఇదంతా చేసుకున్న తర్వాత pole zero mention the pole zero location of a lead compensator సో ఇలాంటివన్నీ అండ్ డిజైనింగ్ న్యూమరికల్ చేయడానికి డిజైన్ చేయడానికి వెళ్ళే ముందు కొంచెం ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ డిరైవ్ చేసి పెట్టుకోవడానుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ద ఫర్దర్ అనాలిసిస్ సో ఆ కేసులో లీడ్ కాంపన్సేటర్ ఎలక్ట్రికల్ లీడ్ కాంపన్సేటర్ సింప్లీ మీరు ఇది వరకు ఫిల్టర్స్లో చూసే ఉంటారు ఇట్స్ సింప్లీ లైక్ దిస్ వన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ సో ఇది ప్రూవ్ చేయొచ్చు లీడ్ కాంపన్సేటర్ అని ఈ నెట్వర్క్కి సంబంధించి పోల్స్ అండ్ జీరోస్ ఎక్కడ ఉంటాయని చెప్పి వీ కెన్ ప్రూవ్ దాట్ సో గైజ్ గివ్ సమ్ నేమ్స్ ఇదిగోండి ఇక్కడ విఐ ఆఫ్ ఎస్ మొత్తం ఎనాలిసిస్ మొత్తం ఎస్ డొమైన్ లెస్ ఇస్ ఈక్వల్ టు జీ ఫ్రీక్వెన్సీ డొమైన్ కదా ఇవన్నీ కూడా బోర్డ్ ప్లాట్ గీసుకుని సో అండ్ సో డిజైర్స్ ఫ్రీక్వెన్సీకి డిజైన్ చేసుకుంటాం మేకింగ్ యూజ్ ఆఫ్ లీడ్ కాంపన్సేటర్ కానీ ల్యాగ్ కాంపన్సేటర్ ఆర్ ఎల్స్ కాంబినేషన్ ఆఫ్ ల్యాగ్ అండ్ లీడ్ సో విఐ ఆఫ్ ఎస్ ఇక్కడ అండ్ వి నాట్ ఆఫ్ ఎస్ ఇక్కడ వీ హ్యావ్ అ కెపాసిటర్ ఇన్ ప్యారలల్ విత్ దిస్ వన్ ఏదో ఒక నొటేషన్ ఇచ్చేసేయండి ఇట్స్ R1 అండ్ ఇట్స్ R2 C1 ఓవర్ హియర్ ఈ మొత్తం ఈ ప్యారల్ కాంబినేషన్కి ముందు డిరైవ్ చేసి పెట్టుకుంటే ఒకవేళ డైరెక్ట్గా తెలిస్తే డైరెక్ట్గా వేసేసేయచ్చు బట్ మొత్తం విడమర్చి చెప్పడం నా డ్యూటీ సో Z1 ఈజ్ ఈక్వల్ టు R1 ప్యారలల్ టు XC1 రియాక్టెన్స్ తీసుకుంటాం కదా అప్పుడేమొస్తుంది R1 into 1 by j omega C1 by R1 plus 1 by j omega C1 రైట్ గైస్ ఇది సాల్వ్ చేస్తే మనకు ఏం ఫైనల్గా ఏమొస్తుంది అంటే ఇది సాల్వ్ చేస్తే ఇది లైక్ ఎల్సిఎం తీసుకొని క్రాస్ మల్టిప్లై ఎక్సెట్రా సో ఇదిగోండి ఇక్కడ ఈ డినోమినేటర్ పోతుంది అండ్ ఇక్కడ R1 మిగులుతుంది అండ్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా 1 ప్లస్ జే ఒమేగా C1 R1 ఓకే సో ఇక సింప్లిసిటీ కోసం జే ఒమేగాని ఎస్తోనే సబ్స్టిట్యూట్ చేస్తాము మళ్ళీ కావాల్సిన చోట ఎస్ ఇస్ ఈక్వల్ టు జే ఒమేగా ప్లగిన్ చేసుకుంటాం సో Z1 వచ్చేసి R1 బై 1 ప్లస్ ఎస్ C1 R1 ఓకే నేను ఇక్కడ రాసుకుంటున్నాను Z1 ఈజ్ ఈక్వల్ టు R1 by 1 plus S R1 and C1 ఓకే ఎందుకంటే నాకు ఈ ప్లేస్ కావాల్సింది సో గైస్ Z1 వచ్చింది నౌ హౌ టు రైట్ ది ఈక్వేషన్ ఫర్ V0 ఆఫ్ S సింపుల్గా పొటెన్షియల్ డివైడర్ రూల్ ఏం చెప్తుంది వోల్టేజ్ అక్రాస్ R2 ఈ కేసులో వోల్టేజ్ అక్రాస్ R2 ఈజ్ ఈక్వల్ టు అంటే V0 ఈజ్ ఈక్వల్ టు సప్లై ఇంటూ దిస్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆర్ టోటల్ రియాక్టెన్స్ ఆర్ ఇంపిడెన్స్ ఏదైతే ఉందో సో V0 ఆఫ్ S ఎలా రాసుకోవచ్చు V0 ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు R2 ఇంటూ VI ఆఫ్ S బై టోటల్ దిస్ వన్ అంటే R2 ప్లస్ Z1 వస్తుంది అదిగోండి Z1 అది వీ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దాట్ వన్ ఇక్కడ మనం ఒక జనరల్గా గెయిన్ రేషియోకి వెతుక్కుంటూ వెళ్తాం కదా సో ఇక్కడ నేను రాసేసుకుంటున్నాను V0 ఆఫ్ S బై VI ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు ఇది లైక్ ఇటువైపు మల్టిప్లైంగ్ ఇటువైపు వస్తే ఇది కదా సో V0 ఆఫ్ S బై VI ఆఫ్ S అండ్ R2 యాజ్ ఇట్ ఈస్ R2 బై ఇది కూడా ప్లస్ Z1 ప్లేస్లో అది వచ్చేస్తుంది ఏంటది R1 బై 1 ప్లస్ S R1 C1 ఓకే ఇప్పుడు ఈ రేషియోని మనం సింప్లిఫై చేయాల్సి వస్తుంది సో గైస్ ఇది సింప్లిఫై చేసినప్పుడు
ఇక్కడ ఏదైతే డినామినేటర్ ఉంటుందో అది పైకి వెళ్ళిపోతుంది కదా, రైట్. ఐ రిపీట్, ఏదైతే డినామినేటర్ ఇక్కడ మనకు కనిపిస్తుందో అది ఎల్సిఎం లాగా తీసుకున్నప్పుడు ఇది పైకి వెళ్ళిపోతుంది అండ్ క్రాస్ మల్టిప్లయింగ్లో ఇది వస్తుంది. సో ఇక్కడ నేను కంటిన్యూ చేస్తున్నాను. వి నాట్ ఆఫ్ ఎస్ బై విఐ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది గైస్, ఇది యాజ్ ఇట్ ఈస్ పైకి వెళ్ళిపోతుంది. ఇన్ ద సెన్స్ న్యూమరేటర్లో ప్రీవియస్గా R2 యాజ్ ఇట్ ఈస్, ఇది దిస్ బికమ్స్ ద ఎల్సిఎం ఫర్ దీస్ టూ రేషియోస్ కదా. సో అది దట్ కెన్ ఫ్లిప్ అప్ 1 ప్లస్ ఎస్ R1 C1 పైకి వెళ్ళిపోతుంది అండ్ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు R1 ప్లస్ ఇది కదా క్రాస్ మల్టిప్లయింగ్, ప్లస్ క్రాస్ మల్టిప్లయింగ్ దిస్ వన్ R2 నేను డైరెక్ట్ రాస్తున్నాను, ఇది R1 R2 ప్లస్ ఎస్ టైమ్స్ మళ్ళీ ఇది అంటే ఈ R2 దీనికి మల్టిప్లై అవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా. సో ఎస్ టైమ్స్ R1 R2 C1. సో గైస్ ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే వీ హ్యావ్ టు షో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి లీడ్ కాంపన్సేటర్కి పోల్స్ ఎక్కడ ఉన్నాయి, పోల్ జీరోస్ ఎక్కడ ఎగ్జిస్టింగ్ అని చెప్పి చూపించాల్సి వస్తుంది. సో అప్పుడు వీ నీడ్ టు హ్యావ్ ఎస్ ప్లస్ సంథింగ్ లాగా పోల్ అక్కడ ఉంది, జీరో అక్కడ ఉందని చూపించడానికి ఇక్కడ ఓన్లీ ఎస్ కావాల్సి ఉంది మనకి. ఇంకా ఇక్కడ ఇంకొక సింప్లిఫికేషన్ ఏంటి అంటే గైజ్ ఇది బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను, ఇన్ ద సెన్స్ R2 వస్తుంది ఇక్కడ. ఓకే, సో వాట్ డు వీ హ్యావ్ హియర్, ఇట్స్ R2 1 ఇంటూ R2 కదా అండ్ ప్లస్ S ఇంటూ R1 R2 C1. ఓకే, సో పోల్ జీరో ఫామ్లోకి అంటే నాకు ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ పోల్ ఉంది అని చూపించడానికి ఈ కేసులో నేను ఇందులోంచి లైక్ ఈ ఈక్వేషన్లో ఇది మొత్తం బయట తీసేస్తాను. R1 R2 C1 has common from here and here. అది రాసుకుంటే V naught of S by VI of S which is equal to న్యూమరేటర్లో. సో గైస్ R1 R2 C1 ఇందులోంచి తీసేస్తే వీ హ్యావ్ ఓన్లీ ఎస్ కదా ఇక్కడ మిగిలింది, ప్లస్ R2 బై R1 R2 C1 మనకు ఇక్కడ మిగిలింది. ఓకే, సో కింద కూడా ఇక్కడ ఇందులోంచి కూడా R1 R2 C1 కామన్ తీస్తే R1 R2 C1 కామన్ తీస్తే ఇక్కడ ఓన్లీ ఎస్ మిగిలింది. ఓకే, సింప్లిఫై అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఓన్లీ ఎస్ మిగిలింది, ప్లస్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాంట్లో ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈ R1 R2 C1 ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి కామన్ తీస్తున్నాను అండ్ ఈ కాంబినేషన్ నుంచి వాడు తీస్తాడు కామన్. సో ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, ఇదిగోండి నేను మారుస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు R1 R2 C1 ఇందులోంచి అండ్ ఈ కాంబినేషన్ నుంచి తీస్తారు. సో R1 ప్లస్ R2 బై R1 R2 C1. ఓకే, ఈ సింప్లిఫికేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీ డోంట్ హ్యావ్ దిస్ ఎనీమోర్, పైన ఉన్నది కింద ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది. సో గైజ్ ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ ఏంటి అంటే చిన్న నోటేషన్తో R ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు టౌ కదా, అంటే R1 C1 టౌ అనుకుంటారు. ఓకే, అండ్ R2 బై R1 ప్లస్ R2ని ఇంకొక నోటేషన్ ఆల్ఫా, ఈ రేషియోని ఆల్ఫా అనుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఇది ఓకే కదా, వీ డోంట్ హ్యావ్ దిస్ ఎనీమోర్, ఇది చెరిపేసుకుంటున్నాను నేను. ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ అండి, జాగ్రత్తగా గమనించండి. ఈ R1 C1 పక్కన రాసుకోవచ్చు, ఈ R1 C1 పక్కన రాసుకోవచ్చు. ఇక్కడ R2 ఉంది కదా, ఇది అలాగే ఉంచేసుకొని ఇక్కడ 1 రాసుకొని 1 బై ఇదైతే అది R1 ప్లస్ R2 అని చెప్పి రాసుకోవచ్చు అండి కదా. ఇప్పుడు మళ్ళీ అది పైకి వెళ్ళిపోతుంది కదా, దాని కిందకి తీసుకొచ్చాను నేను, రైట్. సో అప్పుడు V నాట్ ఆఫ్ ఎస్ బై VI ఆఫ్ ఎస్ మనకి ఏమవుతుంది, న్యూమరేటర్లో ఎస్ ప్లస్ అండ్ సంథింగ్ ఎల్స్, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో అక్కడ ఏం మిగిలింది, 1 బై R1 C1 1 బై R1 C1 ఏమనుకున్నారు, టౌ అనుకుంటారు, టౌ. ఓకే, డినామినేటర్లో ఎస్ ప్లస్ 1 బై గైస్ ఇది ఏంటిది, ఇది దిస్ వన్ R2 బై R1 ప్లస్ R2 బై R1 ప్లస్ R2 ఆల్ఫా అండ్ R1 C1 ఇట్స్ అ టౌ. ఓకే,
సో గైస్ ఇక్కడ నుంచి మీరు ధైర్యంగా చెప్పేసేయచ్చు ఏంటంటే ఇది కావాలండి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడైతే అది అక్కర్లేదు, బట్ టౌ ఈజ్ ఈక్వల్ టు R1 C1 అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు R2 బై R1 ప్లస్ R2. దీని అవసరం ఉంది. ఓకే, తర్వాతకి ఎనాలిసిస్లో రిలేషన్షిప్ అజంప్షన్ అవసరం చాలా ఉంది. సో నౌ డినామినేటర్ న్యూమరేటర్ని ఈక్వల్ టు 0 చేస్తే దట్ విల్ బి గివ్ అస్ 0 అండ్ డినామినేటర్ని ఈక్వల్ టు 0 చేస్తే అది మనకు పోల్ ఇస్తుంది కదా. అండ్ ఈ కేసులో ఇది నా ఈ వాల్యూ కంటే ఎక్కువ అండి. ఈ వాల్యూ కంటే ఎక్కువ. అక్కడ న్యూమరికల్ లేదు కదా, వాల్యూస్ లేవు కదా, ఎలా చెప్పగలుగుతారు అంటే వాట్ ఈస్ ఆల్ఫా? ఆల్ఫా ఈజ్ R2 బై R1 ప్లస్ R2. ఫర్ సపోజింగ్ గుడ్డిగా వర్స్ట్ కేస్లో లెట్ us assume that R1 is equal to R2 is equal to 1K అనుకుందాం, రెసిస్టెన్సెసే కదా, 1K అనుకుందాం. అప్పుడు ఆల్ఫా ఏమవుతుంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2K. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఈ కేసులో పైన అలాగే ఉంది S ప్లస్ 1/τ, నేను టచ్ చేయట్లేదు. కింద ఉన్న S ప్లస్ 1/τ అలాగే ఉంది. ఈ ఆల్ఫా ఎంత? ఇప్పుడు ఈ వర్స్ట్ కేసులో ఆల్ఫా ఎంత వచ్చింది? ఆల్ఫా మాత్రమే, ఆల్ఫా 1/2 కదా. ఇది R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు 1K తీసుకుంటే 1/2 కదా. మరి ఇది ఫ్లిప్ అవుతుంది కదా, అప్పుడు ఈ 2 పైకి ఫ్లిప్ అవుతుంది కదా, అంతేనా? ఈ 1/2 ఏదైతే ఉందో అది పైకి ఫ్లిప్ అవుతుంది కదా. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది 1 టైమ్స్ ఆఫ్ టౌ, ఇది 2 టైమ్స్ ఆఫ్ ఇది 1 టైమ్స్ ఆఫ్ 1/τ, ఇది 2 టైమ్స్ ఆఫ్ 1/τ, రైట్? సో ఆ కేసులో అలాగా అంటే ఇప్పుడు న్యూమరికల్ తీసుకున్నప్పుడు ఇది తేలింది, బట్ మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది ఏంటంటే దిస్ ఇస్ హయ్యర్ దాన్ దిస్ వన్ అని చెప్పి. అంటే పోల్ వాల్యూ ఎక్కువ ఉంది 0 కంటే. ఏంటది? ఇట్స్ దిస్ వన్. సో ఈ అజంప్షన్తో మనం చెప్తాము పోల్ ఈజ్ హయ్యర్, పోల్ లైక్ గీసినప్పుడు, అందుకనే పోల్ 0 ప్లాట్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నట్టు ఇది 2 టైమ్స్ ఆఫ్ కదా, రైట్? ఇది 2 టైమ్స్ ఆఫ్ 1/τ అంటే ఇది 0. ఎక్కడుంది 0? S ఈజ్ ఈక్వల్ టు ఇక్కడెక్కడో S ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 టైమ్స్ 1/τ దగ్గర మనకి 0 ఉంది. ఓకే, అలానే వస్తూ ఉంటే S ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2 ఇంటూ 1/τ. ఇది -1, ఇది -2 కదా. ఇక్కడెక్కడో మనకి పోల్ ఉంది అని చెప్పేసేయచ్చు. ఇది పోల్ 0 కాన్ఫిగరేషన్ ఆఫ్ లీడ్ కాంపెన్సేటర్, రైట్? సో పోల్ ఈజ్ హయ్యర్ అంటే పోల్ ఈజ్ పోల్ హ్యాస్ గాట్ ద హైయర్ వాల్యూ దెన్ 0 అని చెప్పేసేయచ్చు. దీస్ ఆర్ ద పోల్ 0 లొకేషన్ ఆఫ్ లీడ్ కాంపెన్సేటర్. ఓకే, ఇది చూపించాల్సి వస్తుంది. 0 వచ్చేసి ఒరిజిన్కి దగ్గరగా ఉంది, పోల్ వచ్చేసి ఒరిజిన్కి ఇటువైపు ఉందని చెప్పడానికి వీ గో ఫర్ ఆల్ దీస్, విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్. ఓకే, సో ఇది చూపించాల్సి వస్తుంది లీడ్ కాంపెన్సేటర్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, ఐ నీడ్ ద ప్లేస్. ఇది అజంప్షన్ మాత్రమే. సో దీని నుంచి మనం చెప్పేసేయచ్చు ఆల్ఫా వాల్యూ అది ఇక్కడ ప్లగిన్ చేసుకుంటే ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్కువ ఉందని చెప్పేసేయచ్చు. ఓకే, సో ఇది పోల్ 0 ప్లాట్ ఆఫ్ లీడ్ కాంపెన్సేటర్. ఐ నీడ్ ద ప్లేస్. దిస్ ఇస్ ద వన్. ఇక్కడ దాకా వచ్చేసాం కదా. సో ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఇది కూడా అవసరం లేదు, లైక్ నోట్ చేసుకోండి. ఐ నీడ్ సమ్ అనదర్ ఈక్వేషన్. ఇక్కడ ఐ నీడ్ దిస్ వన్. సో సంథింగ్ ఇంకేదో ప్రూవ్ చేయడానికి వీ నీడ్ సంథింగ్. లీడ్ కాంపెన్సేషన్ డిజైన్లో పనికొచ్చే ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ కోసం. ఓకే, ఇది పోల్ 0 చూపించేసాము. గైస్ ఇక్కడ ఇప్పుడు ఇదే ఈక్వేషన్ని V0 ఆఫ్ S బై VI ఆఫ్ Sని టైం కాన్స్టెంట్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే 1 ప్లస్ ST ఫామ్లోకి మార్చుకోవాలి. 1 ప్లస్ ST అంటే నాకు ఇక్కడ 1 ఉండాలి. S దిస్ మే బి హోల్ T. ఓకే, సో అలానే 1 ప్లస్ ST అలా ఉండేటట్టు బోర్డ్ ప్లాట్లో దట్ విల్ బి మోర్ కన్వీనియంట్ కదా. tan ఇన్వర్స్ 1 ప్లస్ ST అయితే స్ట్రేట్ అవే J ఒమేగా సింప్లిఫికేషన్ అయిపోతుంది. వాట్ ఐ మీన్ ఇస్ నేను చెప్తా 1 ప్లస్ ST ఎందుకు అని చెప్పి ఇప్పుడు వస్తుంది, రైట్? సో ఇదే ఈక్వేషన్ నుంచి ఇది పోల్ 0 ఫామ్ కాకుండా ఇప్పుడు కాన్స్టెంట్ ఫామ్లో టైం పోల్ 0 ఫామ్ వచ్చేసి ఇప్పుడు నేను ఎరేజ్ చేసింది. ఇదేమో
టైం కాన్స్టెంట్ ఫామ్ అని చెప్పి చెప్తాం. అంటే 1 ప్లస్ ఎస్టీ 1 కావాలి అంటే R2 బయట తీసేస్తాను నేను. ఇక్కడి నుంచి R2 ఈ రేషియోలో న్యూమరేటర్లో ఉన్న ఇక్కడి నుంచి R2 కామన్ తీసేస్తాను. R2. సో ఇందులోంచి R2 వస్తే 1 ప్లస్ ఎస్ అలాగే ఉంది, R బయటకు వచ్చేసింది. సో R1 C1. ఓకే. సో గైస్ తర్వాత 1 ప్లస్ ఎస్టీ మనకు కావాలి. 1 ప్లస్ ఎస్ ఇంటూ టీ అంటే R1 ప్లస్ R2 బయట తీసేస్తాను. R1 ప్లస్ R2 బయట తీస్తే ఈ మొత్తం ఇందులోంచి బయట తీస్తే అక్కడ ఏం మిగిలింది? 1 మిగిలింది, రైట్? R1 ప్లస్ R2 ఇక్కడ నాకు 1 కావాలి. సో R1 ప్లస్ R2 బయట తీసేసాను. మరి ఇందులో ప్లస్ ఎస్ ఇంటూ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంది R1 C1 వాటర్లో రాసుకుంటున్నాను. R2 ఏం కామన్ తీసాము? R1 ప్లస్ R2 బయట తీసాము. R1 ప్లస్ R2 బయట తీసేసాము. ఓకే. సో గైస్ ఒకసారి జాగ్రత్తగా వాచ్ చేయండి. సరే, ఇదేంటిది? ఇది R2 బై R1 ప్లస్ R2 ఏమొస్తుంది చూడండి ఒకసారి. R2 బై R1 ప్లస్ R2 అక్కడ చూడండి. R2 బై R1 ప్లస్ R2 అది ఆల్ఫా కదా. ఇట్స్ R2 బై R1 ప్లస్ R2 ఇట్స్ ఆల్ఫా మనం అజ్యూమ్ చేసుకుంది. 1 ప్లస్ ఎస్ R1 C1 ఇంటూ టౌ డినామినేటర్లో 1 ప్లస్ ఎస్ బ్రాకెట్ క్లోజ్ కదా, 1 ప్లస్ గైస్ ఇక్కడ ఇదేంటిది? ఇది టౌ కదా, టౌ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నాను. వాట్ ఈస్ దిస్? మళ్ళీ ఆల్ఫా. ఓకే. సో గైస్ ఇందాక ఆల్ఫా ఎంత వచ్చింది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2. జాగ్రత్తగా మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. నేను ఏది హైడ్ చేయలేదు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ తీసుకుంటే 0.5 అంటే V0 ఈజ్ ఈక్వల్ 0.5 టైమ్స్ Vn వస్తుంది. అటెన్యూయేట్ అవుతుంది, అటెన్యూయేషన్ ఫ్యాక్టర్ ఇది. సో డిజైన్ పర్పస్లో ఇక్కడున్న ఆల్ఫాకి పని లేదు. ఎందుకంటే ఒక యాంప్లిఫైయర్ యాడ్ చేసుకుని గైస్ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కుల్లా చెప్పాలి అంటే డిజైన్ పర్పస్లో ఇక్కడున్న ఆల్ఫాతో మనకు పని లేదు. మనం అటెన్యుయేషన్ లేకపోతే యాంప్లిఫికేషన్ అది చేయట్లా, రైట్? కాబట్టి ఈ ఆల్ఫా ఏదైతే ఉందో, ఈ 0.5 ఏదైతే ఉందో 1/0.5 యాంప్లిఫికేషన్తో ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు ఎక్స్పర్ట్, రైట్? సో గైజ్ అది దిస్ ఇస్ అటెన్యుయేషన్ ఫ్యాక్టర్. యాంప్లిఫికేషన్ అవుట్పుట్లో యాంప్లిఫికేషన్ యాడ్ చేసుకొని ఇది క్యాన్సిల్ అయిపోయేలాగా చూడొచ్చు. మన ఫోకస్ మొత్తం పోల్ మీద, జీరో మీద, పోల్ మీద ఉండేలాగా మనం చూసుకుంటాం. సో లీడ్ కాంపన్సేటర్ కానీ, ల్యాగ్ కాంపన్సేటర్ కానీ, ల్యాగ్ లీడ్ కాంబినేషన్ కాంపన్సేటర్లో వీ డోంట్ నీడ్ దిస్ ఆల్ఫా. ఈ ఆల్ఫా ఇక్కడ ఉన్న ఆల్ఫా కాదయ్యో, ప్లీజ్ ఫోకస్ ఆన్ దాట్. ఇక్కడ పోల్ దగ్గర ఉన్న ఆల్ఫా కాదు, ఈ బయట అటెన్యుయేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మనం క్యాన్సిల్ అయ్యేలాగా మనం చేసుకోవచ్చు, రైట్? ఇది అటెన్యుయేషన్ ఫ్యాక్టర్. యాంప్లిఫికేషన్ 1/0.5 యాడ్ చేసుకుంటే 1/0.5 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో డిజైన్లో ఈ బయటకు వచ్చిన మళ్ళీ కామెంట్లో పెట్టకండి, బయటకు వచ్చిన ఆల్ఫా ఏం చేసావంటే అది క్యాన్సిల్ అయిపోయేలాగా డిజైన్ చేసుకోవచ్చు. సో లీడ్ కాంపన్సేటర్ కానీ, ల్యాగ్ కాంపన్సేటర్ కానీ బయటకు వచ్చే ఈ ఆల్ఫా బీటాలతో పని లేదు. మన ఫోకస్ మొత్తం ఇంతే, రైట్? సో కాంపన్సేషన్ పెట్టేసుకున్నాము, ఆల్ఫాకి కాంపన్సేషన్ పెట్టేసుకున్నాము అనుకొని వీ విల్ గో హెడ్ విత్ ద అనాలిసిస్, రైట్? సో దిస్ వన్ V0 of S by Vi of S ఇదండి, రైట్? ఇక్కడ నుంచి అసలు కథ మొదలైద్ది. సో ప్లగింగ్ ఇన్ S is equal to J omega ఇక్కడ, రైట్? సో V0 of J omega by Vi of J omega which is equal to 1 plus J omega tau by 1 plus J alpha omega tau. ఓకే. సో గైస్ ఎప్పుడైతే మనకు రియల్ ప్లస్ ఇమాజినరీ వచ్చేస్తుందో విల్ హ్యావ్ టు గో ఫర్ ఫేజ్ యాంగిల్ అండ్ మ్యాగ్నిట్యూడ్. బోర్డ్ ప్లాట్ మొత్తం గెయిన్ ఇన్ dBలో ఉంటుంది. 20 log గెయిన్ 20 log V0 by Viలో ఉంటుంది. రిమెంబర్ దాట్ వన్. ఆ పాయింట్ చాలా 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 వ్యాలిడ్.
రైట్, ఈ డిజైన్ పర్పస్లో, రైట్, వి నాట్ ఆఫ్ జే ఒమేగా బై వి ఆఫ్ దిస్ వన్. ఎప్పుడైతే మనకు రియల్ కాంప్లెక్స్ నెంబర్ వస్తుందో వీ హ్యావ్ టు గో ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్కి గైస్ ఇది ఇప్పుడు ఇంకా దీంతో పని లేదు, మనకు కావాల్సింది ఇది, మనకు కావాల్సింది ఈ అజంప్షన్ కాబట్టి దీంతో పని లేదు ప్రస్తుతానికి. ఓకే, సో చెప్పేస్తున్నాను. లీడ్ కాంపన్సేటర్, వీఆర్ టాకింగ్ అబౌట్ లీడ్ కాంపన్సేటర్. ఓకే, సో ఎప్పుడైతే వన్స్ అగైన్ ఐ రిపీట్, ఎప్పుడైతే కాంప్లెక్స్ నెంబర్ వస్తుందో ఏ ప్లస్ జేబీ ఫేజ్ యాంగిల్ కట్టాల్సి వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ కట్టాల్సి వస్తుంది. అది కట్టకుండా మనం ముందుకెళ్ళడానికి లేదు. ఓకే, రైట్. సో హియర్ ఫేజ్ యాంగిల్ కడితే అంటే ఏ ప్లస్ జేబీ ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఏ ప్లస్ జేబీ కడతాము. విల్ స్పీక్ అబౌట్ దిస్ వన్ అండ్ యాంగిల్ ఏ ప్లస్ జేబీ కడతాం కదా. ప్రస్తుతానికి ఇది కావాలి డిజైన్ పర్పస్లో. ఓకే, సో అది ఎలాగా, హౌ డూ యూ ప్రెజెంట్ దాట్ వన్? phi is equal to, right, a plus jb కదా. ఫేజ్ యాంగిల్ ఎట్లా వస్తుంది? tan ఇన్వర్స్ ఇమాజినరీ బై రియల్ కదా. సో ఇక్కడ అయిపోయింది, ఇంకా అక్కడ డినామినేటర్లో ఏముండదు, ఒమేగా టౌ సింప్లిఫై అయిపోయింది కదా. tan ఇన్వర్స్ ఇమాజినరీ బై రియల్ కదా. సో అందుకనే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్లో ఇప్పుడు కూడా పోల్ జీరో ఫామ్లోకి ముందే మార్చుకొని పెట్టుకుంటే ఇక్కడ సింప్లిఫై అయిపోతుందని చెప్పి దాని ఉద్దేశం. ఓకే, సో దిస్ ఇస్ ప్లస్, ఎందుకంటే ఇది న్యూమరేటర్లో ఉంది. సో డినామినేటర్లో ఇట్స్ మైనస్ tan ఇన్వర్స్ b బై a ఆల్ఫా ఒమేగా టౌ, రైట్, ఫేజ్ యాంగిల్ రాస్తే. సో డిజైన్ పర్పస్లో ఇంకా కావాల్సింది ఏంటి అంటే ముందుకెళ్ళాల్సి వస్తే ఇంపార్టెంట్ ఈక్వేషన్స్, ఏదో ఒక ఇంపార్టెంట్ 2-3 ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ని వెతుక్కుంటూ వెళ్తున్నాము. సో గైస్ ఇదిగోండి, నౌ tan phi విల్ బి tan ఆన్ ఈదర్ సైడ్ అని చెప్పి, tan phi విల్ బి tan అప్లై చేస్తున్నాం కదా, tan ఇన్వర్స్ ఒమేగా టౌ మైనస్ tan ఇన్వర్స్ ఆల్ఫా ఒమేగా టౌ. సో గైస్ ఇదిగోండి, ఈ మొత్తం ఏదైతే ఉందో దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఏ అండ్ దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ బి. tan a మైనస్ బి, tan a ఈ మొత్తం మైనస్ బి ఈ మొత్తం. tan a మైనస్ బి ఏంటి? tan phi ఆన్ దిస్ సైడ్ is equal to tan a minus b, if I am not wrong, tan a minus tan b by 1 plus tan a tan b. Yes, ఈక్వేషన్ ప్రకారం tan a minus b వచ్చేసి tan a minus tan b, ఓకే, 1 plus tan a tan b. సో ఈ మొత్తం కదా, దిస్ కంప్లీట్ tan ఇన్వర్స్ ఒమేగా టీ ట్రీటెడ్ యాజ్ ఏ, tan ఇన్వర్స్ ఆల్ఫా ఒమేగా టీ ట్రీటెడ్ యాజ్ బి కదా. సో ఏ ప్లేస్లో వీ హ్యావ్ tan ఇన్వర్స్ ఒమేగా టౌ, రైట్, అండ్ ఇక్కడ బి ప్లేస్లో tan ఇన్వర్స్ ఆల్ఫా ఒమేగా టౌ అన్నట్టు. మళ్ళీ tan ఇన్వర్స్ ఒమేగా టౌ, ఇక్కడ tan ఇన్వర్స్ ఆల్ఫా ఒమేగా టౌ. ఓకే, సో గైస్ tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. ఇక్కడ కూడా tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో tan phi is equal to what is that? ఏం మిగిలిందండి, ఇది క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఒమేగా టౌ మైనస్ ఆల్ఫా ఒమేగా టౌ బై 1 ప్లస్ ఆల్ఫా ఒకటే ఉంది, ఇది మల్టిప్లై అవుతుందండి, tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో ఇది మల్టిప్లై అవుతుంది, సెన్స్ ఇవి మల్టిప్లై అవుతాయి. ఆల్ఫా ఒకటే ఉంది, ఒమేగా స్క్వేర్ టౌ స్క్వేర్. గైజ్ ఇది అర్జెంట్గా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్, గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు, రాసుకోండి, వదలకండి. ఓకే, సో దిస్ వన్ వాట్ నెక్స్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఇంకేదో సింప్లిఫై చేసుకోవచ్చు కదా, ఒమేగా టౌ ఒకటి కామన్గా తీసేస్తే
రైట్. ఒమేగా టౌ అంటే ఏం మిగిలింది ఇక్కడ, ఒమేగా టౌ కామన్ తీస్తే 1 మైనస్ ఆల్ఫా వస్తుంది, రైట్. సో హోల్డ్ ఆన్, ఇక్కడ ఆగి టేక్ యువర్ బ్రీత్ అండ్ ఫోకస్. మ్యాక్సిమం వాల్యూ కావాలి మనకి, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఒమేగా అంటే విఆర్ఎన్స్ డిజైన్లో ఒమేగా ఎం మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, ఈ ఫ్రీక్వెన్సీ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది లీడ్ కంపన్సేటర్ డిజైన్లో ఒమేగా ఎం. అది ఎలా వస్తుందంటే ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్, ఓకే ఇది కదా tan phi ఇది కదా, సో ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ విత్ రెస్పెక్ట్ టు ఒమేగా అండ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మిగిలేదే ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఒమేగా. ఎప్పుడు కూడా చూడండి మ్యాక్సిమం వాల్యూ అన్నప్పుడు ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు సమ్ పారామీటర్ అండ్ ఈక్వల్ టు 0 చేసి మిగిలిందే కదా మ్యాక్సిమం వాల్యూ అని కన్సిడర్ చేస్తాం. ద సేమ్ థింగ్, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ రేషియో విత్ రెస్పెక్ట్ టు ఒమేగా అండ్ ఈక్వల్ టు 0 చేస్తే ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా అయితే మిగులుతుందో దాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఒమేగా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. చాలా సిగ్నిఫికెన్స్ ఉంది లీడ్ కాంపన్సేటర్ డిజైన్లో ఒమేగా ఎంకి. ఓకే, సో this ratio, the first derivative of this ratio with respect to omega, అప్పుడు రేషియో ఉంది కదా u by v రూల్, మ్యాథ్ మళ్ళీ వస్తుంది u by v రూల్ అంటే d by d omega of phi ఇదే చేస్తున్నాం మనము, విచ్ ఇస్ ఈక్వల్ టు v స్క్వేర్ కదా 1 ప్లస్ ఆల్ఫా. గైస్ యాక్చువల్గా దీంతో పనే లేదు, ఈక్వల్ టు 0 చేసినప్పుడు మనకి ఏమి వస్తుంది, న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా. సో డినామినేటర్ అసలు పనే లేదు, కంగారు పడే పని లేదు, కానీ న్యూమరేటర్ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి, రైట్. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ టౌ స్క్వేర్ హోల్ స్క్వేర్. తప్పైతే 0 అయితే ఉంది కరెక్ట్గా వేయాలని చెప్పి మళ్ళీ ట్రోలింగ్ వద్దయ్యో, ఇది కరెక్ట్, రైట్. దిస్ హోల్ స్క్వేర్ v యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది కదా, యూవీ రూల్లో v యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది అంటే 1 ప్లస్ ఆల్ఫా ఒమేగా స్క్వేర్ టౌ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది ఇంటూ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ విత్ రెస్పెక్ట్ టు ఒమేగా. అంటే ఇది 1 అయిపోతుంది, రైట్. అంటే టౌ ఉంటుంది ఇంటూ d బై d ఒమేగా కదా. సో ఈ ఒమేగా వేరియబుల్ అన్నట్టు, ఇది కాన్స్టెంట్, ఇది స్క్వేర్ లేదు క్యూబ్ లేదు కాబట్టి ఇది 1 అయిపోతుంది. 1 మైనస్ ఆల్ఫా టౌ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా మాత్రం మిగులుతుంది, మైనస్ యూ యాజ్ ఇట్ ఈస్ కదా, ఒమేగా టౌ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా, రైట్. ఒమేగా టౌ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్, ఇది కాన్స్టెంట్, అది 0 విత్ రెస్పెక్ట్ టు ఒమేగా కాబట్టి వీ హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు ఒమేగా కాబట్టి 2 ఇది కదా ఆల్ఫా ఒమేగా. ఏమంటే కొంచెం చూసుకోండి, నేను అంత డీటెయిల్గా మ్యాథ్స్ టీచర్ని కాను కదా, అంత డీటెయిల్గా మనం చెప్పలేము. ఫస్ట్ డెరివేటివ్ ఇస్ దాట్ వన్, ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. దిస్ విల్ బి 5m. ఎప్పుడు ఇది నవ్వు ఇప్పుడు మ్యాక్సిమం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒమేగా ఎం అయిపోయింది ఇది నా దిస్ ఇస్ ఒమేగా. ఇంకా ఒమేగా ఇస్ నో మోర్ ఒమేగా, ఇట్స్ ఒమేగా ఎం, ఇట్స్ ఒమేగా ఎం, ఇట్స్ ఒమేగా ఎం. ఎందుకంటే డి బై డిటీ చేసి ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు మ్యాక్సిమం వాల్యూ వచ్చేసినట్టు, ఓకే. సో ఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు 0, ఇది 0 అయితే కొడతారు, అది ఇన్ఫైనైట్, అది రైట్. ఇది కాదు, న్యూమరేటర్ మాత్రమే 0 అవుతుంది, ఓకే. న్యూమరేటర్ మాత్రమే which is equal to 0, which is equal to 0, right. So ఇది నెగటివ్, అటువైపు వెళ్తే పాజిటివ్ కదా, ఇది నెగటివ్ కదా, ఈక్వల్ టు అటువైపు వెళ్తే పాజిటివ్. సో నేను చెరిపేసి నాకు సింప్లిఫికేషన్ కోసమని ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటాను, ఓకే. సో ఒకసారి రాసుకోండి, నేను చెరిపేస్తున్నాను, ఇంకా నాకు పెద్ద ఈక్వేషన్ కొంచెం కన్ఫ్యూజ్. 1 మైనస్ ఆల్ఫా పోయింది, ఇటువైపు ఉన్నది, ఇటువైపు ఉన్నది, టౌ కూడా పోయింది, రైట్. సో వాట్ ఈస్ దాట్, ఇట్స్ 2 యాజ్ ఇట్ ఈజ్ ఉంది, 2 ఆల్ఫా ఒమేగా ఎం స్క్వేర్ టౌ స్క్వేర్.
ఓకే 2 యాజ్ ఇట్ ఈస్ ఆల్ఫా, ఒక ఆల్ఫా కదా క్యాన్సిల్ అయిపోయింది. ఆల్ఫా ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? లేదు, ఆల్ఫా లేదు. ఓకే 2 యాజ్ ఇట్ ఈస్ ఆల్ఫా ఒమేగా ఎం స్క్వేర్ టౌ స్క్వేర్. ఇటువైపు ఏముంది గైస్, ఇది పోయింది కదా. సో 1 ప్లస్ ఆల్ఫా ఒమేగా ఎం స్క్వేర్ టౌ స్క్వేర్. 1 is equal to 2 alpha omega m square tau square minus ఇది పాజిటివ్ అటువైపు వెళ్తే మైనస్ ఆల్ఫా ఒమేగా m square tau square. సో 2 times of alpha omega square tau square minus 1 time of alpha omega square tau square ఎంత? ఆల్ఫా ఒమేగా m square tau square. దీని నుంచి omega m square will be 1 by alpha tau square. దేని గురించి వెతుకుతున్నాము? ఒమేగా ఎంకి వెతుకుతున్నాం కదా. ఈక్వేషన్ ఫర్ ఒమేగా ఎం ఇస్ గివెన్ as ఒమేగా ఎం ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆన్ ఈదర్ సైడ్ స్క్వేర్ కదా. మనకు కావాల్సింది ఒమేగా ఎం కదా, రైట్? సో ఒమేగా ఎం విల్ బీ ఈక్వల్ టు 1 బై రూట్ చేస్తే టౌ మిగులుతుంది, స్క్వేర్ అది పోతుంది, అండర్ రూట్ ఆల్ఫా. ఓకే, సో మళ్ళీ ఈ రెండు ఈక్వేషన్స్ డిజైన్లో చాలా చాలా అవసరం. ఈ రెండు ఈక్వేషన్స్ లెట్ మీ రైట్ ఇట్ అగైన్. ఇట్స్ ఒమేగా, నేను పక్కన రాసుకుంటున్నాను ఎందుకంటే ఈ డెరివేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ సిరీస్ వచ్చేసి న్యూమరికల్ సాల్వ్ చేద్దామని చెప్పి. ఓకే, ఈ ఈక్వేషన్స్ పెట్టుకొని నేను చేసుకుంటా. ఒమేగా ఎం ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎం స్క్వేర్ అంట. ఏంటది? 1 by alpha tau square. So omega m will be equal to 1 by tau root alpha. ఇది omega m is equal to, దీంతో చాలా పని ఉందండి. omega m is equal to 1 by tau root alpha. ఓకే, సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. దీని గురించి ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. ఒమేగా m చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అదే గేమ్ చేంజర్ లీడ్ కాంపన్సేషన్ డిజైన్లో ఒమేగా ఎం ఈజ్ ఈక్వల్ టు టౌ. ప్రూవ్ ఆల్ దట్ అంటారు. ఇందాక వచ్చిన వి నాట్ ఆఫ్ ఎస్ బై వి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 1 బై టౌ అపాన్ ఎస్ ప్లస్ 1 బై ఆల్ఫా టౌ. అది వచ్చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్ 0 చూపించేశాను. సో అక్కడ దాకా ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ లీడ్ కాంపన్సేటర్ అండ్ లొకేట్ ద పోల్ 0 ఆఫ్ ద కాంపన్సేటర్ అని చెప్పి, రైట్? సో దిస్ ఇస్ ద వన్. సో గైస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయాలి. ఇది 5m ఎప్పుడవుతుంది? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎం అయినప్పుడు ఇది 5m అవుతుంది. ఇట్స్ సింప్లీ 5 ఎప్పుడు? ఒమేగాలా ఉన్నప్పుడు. ఇది 5m ఎప్పుడవుతుంది? వెన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎం. ఒమేగా ఎం కాదు అక్కడ డిరైవ్ చేసి పెట్టుకున్నాం, right? So in that case we have tan 5m will be equal to omega m into tau into 1 minus alpha by 1 plus alpha omega m square tau square. Okay, so ఇంకా దీంతో పని లేదు గైస్, ఎందుకంటే ఇది మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈక్వేషన్ కోసం అయితే దేవుళ్ళు ఆడుకుంటూ వెళ్తున్నాము, అది ఇక్కడ దొరికేస్తుంది. సో 5m tan 5m విల్ బీ ఈక్వల్ టు ఒమేగా ఎం అక్కడ నుంచి ప్లగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి టౌ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, 1 మైనస్ ఆల్ఫా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఒమేగా ఎం ప్లేస్లో 1 బై టౌ రూట్ ఆల్ఫా కదా ఒమేగా ఎం. సో ఇక్కడ 1 ప్లస్ ఏముందండి? 1 ప్లస్ ఒమేగా ఎం స్క్వేర్ ప్లస్లో 1 బై ఆల్ఫా టౌ స్క్వేర్. ఇక్కడ టౌ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ దాంట్లోది. అంటే ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయి సార్ జాగ్రత్తగా గమనించండి. ఇట్స్ ఈ టౌ పోతుంది. ఓకే, సో ఇక్కడ టౌ స్క్వేర్ పోతుంది, రైట్?
అండ్ 1 by tau అండ్ ఇక్కడ నేను ఆల్ఫా రాయటం మర్చిపోయాను. ఇది ఒమేగా ఎంకి ప్లగిన్ చేసుకున్నాను, స్మాల్ కరెక్షన్. ఒమేగా ఎన్ స్క్వేర్కి యాసిటీ రాసుకున్నాను, 1 మైనస్ ఆల్ఫా టౌ స్క్వేర్ రాసుకున్నాను. ఈ ఆల్ఫా ఇక్కడ రాయటం మర్చిపోయాను, రైట్. సో ఆ కేసులో ఇంకా మనకి ఈ ఆల్ఫా కూడా ఉండదు. ఓకే, సో ఆల్ఫా ఉండదు. సో ఫైనల్గా ఏం మిగిలింది చూడండి జాగ్రత్తగా. tan 5m is this one. tan 5m is equal to టౌ పోయింది, we don't have this anymore. టౌ పోయింది. ఇక్కడ 1 మైనస్ ఆల్ఫా మిగిలింది, అండ్ ఇక్కడ ఏం మిగిలింది, ఆల్ఫా పోయింది, టౌ స్క్వేర్ పోయింది. అంటే ఇక్కడ 1 + 1 2 మిగిలింది. ఈ 1/√ ఆల్ఫా ఏదైతే ఉందో కిందకు వస్తుంది కదా, ఇది కిందకు వస్తుంది, 2√ ఆల్ఫా, రైట్. సో ఇదిగో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఈక్వేషన్. లీడ్ కాంపన్సేటర్ డిజైన్లో ఈ ఈక్వేషన్ కూడా చాలా పనికి వస్తుంది. tan 5m ఇక్కడ నుంచి sin 5m కట్టేసేయచ్చు. sin 5m ఎలా చెప్పొచ్చు, sin 5m విల్ బీ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా బై 1 ప్లస్ ఆల్ఫా. గైస్ నేను బట్టి పట్టలేదు, రైట్. tan θ ఉన్నప్పుడు sin θ ఈజీ కట్టేసేయచ్చు కదా. అదే ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంటే ఒక ట్రయాంగులర్ ఫామ్ చేసి, రైట్, ట్రయాంగులర్ ఫామ్ జనరల్గా ఇదే θ. tan θ ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, ఇక్కడ నుంచి వస్తుంది. 1 మైనస్ ఆల్ఫా ఇక్కడ ఉంది, ఆపోజిట్, అడ్జసెంట్ ఏంటి 2√ ఆల్ఫా, రైట్. హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్. అది చేసే క్రమంలో ఇక్కడ 1 ప్లస్ ఆల్ఫా మిగులుతుంది. సో అక్కడ నుంచి సైన్ ఏమవుతుంది, ఆపోజిట్ బై హైపోటనస్ కదా, సో 1 మైనస్ ఆల్ఫా బై 1 ప్లస్ ఆల్ఫా. ఒకసారి చేసి చూడండి, ఇది ఎక్స్, స్టార్టింగ్లో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అనుకోండి, రైట్. సో ట్రయాంగులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూల్ ప్రకారం ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్. అప్పుడు చేస్తే 1 ప్లస్ ఆల్ఫా మిగులుతుంది, రైట్. సో మళ్ళీ దీని నుంచి మ్యాక్సిమం ఫేజ్ షిఫ్ట్ 5mకి మనం సింప్లిఫై చేసుకోవచ్చు. 1 మైనస్ సైన్ ఆల్ఫా బై 1 ప్లస్, నో ఐ డౌట్, మళ్ళీ ఇది కూడా నో. ఇప్పుడు ఆల్ఫాకి తీసుకోవాలండి మనం, ఆల్ఫాకి సింప్లిఫై చేయాల్సి వస్తే ఇక్కడ 1 మైనస్ ఆల్ఫా యాజ్ ఇట్ ఈజ్ ఉంది, 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ సైన్ 5m. ఓకే, సో సింప్లిఫై చేస్తే సైన్ 5m ప్లస్ ఆల్ఫా సైన్ 5m విచ్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా. ఓకే, సో ఆల్ఫా, రైట్, నెగిటివ్ ఇటువైపు వస్తే పాజిటివ్, ప్లస్ ఆల్ఫా సైన్ 5m విచ్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్, ఇది పాజిటివ్ అటువైపు వెళ్తే సైన్ 5m. సో మనకేం కావాలి, ఇందులోంచి ఆల్ఫా కామన్ తీస్తే ఆల్ఫా గురించి వెతుకుతున్నాం మనం. సైన్ 5m ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా, ఆల్ఫా ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 మైనస్ సైన్ 5m హోల్ బై, ఇది ప్లస్ కదా, 1 ప్లస్ సైన్ m. గైజ్ మళ్ళీ రెడ్తో, ఓకే. సో ఈవెన్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఇది లీడ్ కాంపన్సేటర్ డిజైన్లో ఉపయోగపడే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఈ అటెన్యూషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా టౌలు మనము వెతకాల్సి ఉంటుంది. యా, సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఓకే, సో ఇదే కాదు, ఇంకొకటి ఏంటి అంటే గైజ్, ఐ నీడ్ దిస్ ప్లేస్. ఓకే, సో ఇవి చాలు, ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఇవి చాలు. మీకు గుర్తుందా, v0 ఆఫ్ s ఇందాక డిరైవ్ చేసినప్పుడు v0 ఆఫ్ s బై vi ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు j ఒమేగా ప్లగిన్ చేసుకుందాం, ఒక స్టెప్ నాకు కలిసి వస్తుంది. ఓకే, j ఒమేగా ప్లగిన్ చేసుకుంటే మీకు గుర్తుందా, 1 ప్లస్ j ఒమేగా టౌ 1 ప్లస్ j ఆల్ఫా ఒమేగా టౌ, ఆ రేషియో ఉన్నింది.
Yeah, we had this ratio. So magnitude katte v naught of j omega v of j omega magnitude katte em vastundi, it's 1 plus under root 1 plus omega square tau square by under root 1 plus alpha square omega square tau square. Maximum magnitude, right? Magnitude at what will be the undali ఒకటి ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఉంది, magnitude at omega is equal to omega m కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది ఈ అనాలిసిస్లో, లీడ్ కాంపన్సేటర్ అనాలిసిస్లో 5 స్టార్ రేటింగ్ లాగా ఇవ్వచ్చు. ప్లగ్ ఇన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎం ఓవర్ హియర్, ఈ మ్యాగ్నిట్యూడ్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఓకే, సో రాసుకుంటే అండర్ రూట్ ఇది రాసి చావట్లేదు ప్లస్ tau square as it is, tau square as it is, omega ప్లేస్లో omega m, సో omega m స్క్వేర్ వస్తుంది ఇక్కడ, అంటే అది వచ్చేస్తుంది 1 by alpha tau స్క్వేర్ వస్తుంది. ఇదిగో ఇది నేను ఇది ప్లగిన్ చేసుకుంటున్నాను. ఓకే, డినామినేటర్లో కూడా ఒమేగా ప్లేస్లో omega m ప్లగిన్ చేసుకొని అది ప్లగిన్ చేసుకొని 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లేస్లో ఒమేగా ఎం స్క్వేర్ వచ్చేస్తుంది. ఇట్స్ 1 బై ఆల్ఫా టౌ స్క్వేర్ ఇంటూ టౌ స్క్వేర్. సరిపోయిందా? సో గైస్ ఇక్కడ ఏవో క్యాన్సిల్ అయిపోతాయి కదా, నేను చెరిపేస్తానే, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ టౌ స్క్వేర్ పోతుంది, ఇక్కడ కూడా టౌ స్క్వేర్ పోతుంది, అండ్ టౌ స్క్వేర్ అమ్మో చెరిపేకపోతే నాకు కన్ఫ్యూజ్ వస్తుంది. ఇక్కడ టౌ స్క్వేర్ పోతుంది అండ్ ఒక ఆల్ఫా, ఈ ఆల్ఫా పోతుంది. సో దిస్ ఇస్ ద సింప్లిఫికేషన్, రైట్? సో ముందుకు వెళ్తే గైస్ టేక్ డౌన్ దీస్ ఈక్వేషన్స్. ఓకే, ఒకసారి నాకు ఇది ప్లేస్ కావాలి, నాకు ఈ ప్లేస్ కావాల్సి ఉంది. అండ్ ఇక్కడ విచ్ ఇస్ ఈక్వల్ టు మొత్తం అంతా ఒకే రూట్లో రాసేస్తాను నేను, అండర్ రూట్ అంటే ఇది రూట్ ఒకటి రాసేసుకోవచ్చు కదా, ఇదే 1 ప్లస్ 1 బై ఆల్ఫా యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్ఫా కామన్ తీస్తా, ఆల్ఫా కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, బ్రాకెట్ క్లోజ్ చేస్తే 1 ప్లస్ 1 బై ఆల్ఫా. ఓకే, ఇది కూడా రాసేసాం కదా, రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 5m, అది న్యూమరికల్ మీకు అర్థమవుతుంది, నేను క్లారిటీ ఇవ్వకుండా వదలను. ఓకే, సో 1 ప్లస్ ఆల్ఫా ఏదైతే ఉందో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆల్ఫా. ఏంటిది ఇది? మొత్తం మ్యాగ్నిట్యూడ్కి. బోర్డ్ ప్లాట్లో ఖాళీ మ్యాగ్నిట్యూడ్ ఉండదు బాస్, బోర్డ్ ప్లాట్లో మ్యాగ్నిట్యూడ్ గెయిన్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ dB ఉంటుంది. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బోర్డ్ ప్లాట్లో అయితే phi ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ b/a ఉంటుంది. అండ్ మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు గెయిన్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ dB ఉంటుంది, కానీ తప్పితే ఉత్త మ్యాగ్నిట్యూడ్ ఏమి ఉండదు ఇన్ dB. అది ఎలాగా అంటే ఇది మ్యాగ్నిట్యూడ్ గైస్, ఇది ఇదిగో ఇక్కడ ఈ సార్ ఫలానా చోట కన్ఫ్యూజ్ అయ్యాం సార్, నేను దాచేసినట్టు ఇది ఇంతే అని చెప్పినట్టు కాదు, ఇంతే కాదు, వీ హ్యావ్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇది మ్యాగ్నిట్యూడ్ కదా, ఐ రిపీట్, ఇది మ్యాగ్నిట్యూడ్. బోర్డ్ ప్లాట్లో మ్యాగ్నిట్యూడ్ ప్లాట్లో ఇది ఉండదు, 20 log ఇది ఉంటుంది ప్లాట్లో. ఇటువైపు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగాస్ కదా, ఇటువైపు ఏముంటుంది, గెయిన్ ఇన్ dB కదా, గెయిన్ ఇన్ dB, ఉత్త గెయిన్ కాదు, గెయిన్ ఇన్ dB ఇటువైపు. అంటే ఖాళీ ఇది ఉండదు, 20 log ఇది ఉంటుంది, అంటే ఇదే ఇద్దరిద్దరమే 20 log 1 బై రూట్ ఆల్ఫా ఉంటుంది, రైట్? ఈ వాల్యూకి వెతుక్కుంటూ వెళ్ళాలి మనం. ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో కొంచెం ముందుకెళ్ళారు, ఏంటి అంటే 20, ఇక్కడ నేను సింప్లిఫై చేసేస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. రూట్ అంటే ఏంటి,
ఈ రూట్ ఆల్ఫా, ఈ రూట్ ఏదైతే ఉందో మొత్తంకి అప్లై అవ్వచ్చు కదా. రూట్ 1 అంటే 1 కదా రూట్ ఆల్ఫా, రైట్. తర్వాత ఈ రూట్ ఎలా రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు కదా. ఈ లాగ్ ఉండడం వల్ల ఇది ముందుకు వస్తుంది కదా. లాగ్ ఎలాగది, లాగ్ m⁻n అంటే n log m అని చెప్పి రాసుకుంటాం కదా. ఆ క్రమంలో ఇక్కడ ఏదైతే ఉందో అది ముందుకు తన్నుకుంటూ వస్తుంది కదా. అంటే ఇది 1/2 తన్నుకుంటూ వస్తుంది కదా. సో ఇదేమవుతుంది 10 కదా. ఎస్, 10 log 1/α. ఈ ఆల్ఫా కూడా వాడిచ్చిన స్పెసిఫికేషన్కి తగ్గట్టు కట్టేసేయచ్చు, రైట్. సో ఈ 10 log ఆల్ఫాని మనం వెతుక్కుంటూ వెళ్తాము. అది కూడా కాదు, మోర్ ప్రిసైస్లీ గైస్, ఇది ఒక పెద్ద దాంతో రాస్తున్నాను మైనస్. ఇది మీకు న్యూమరికల్లోనే అర్థమవుతుంది. ఓకే, 10 log 1/α వచ్చింది కదా, మళ్ళీ -10 log ఆల్ఫా ఎందుకు అంటే అది న్యూమరికల్లోనే అర్థమవుతుంది. వీ విల్ బీ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ -10 log 1/α. దీంతో మనం దేనికైతే దేవులాడుతున్నామో వెతుక్కుంటూ వెళ్తున్నామో ల్యాగ్ కాంపెన్సేట్ డిజైన్లో మనకు వచ్చేస్తుంది, రైట్. ఆల్ఫాకి పెట్టుకున్నాము, టౌ కూడా ఉంటుంది, ఒమేగా ఎం కూడా వాడు ఇచ్చిన స్పెసిఫికేషన్ బట్టి వచ్చేస్తుంది. అండ్ ఫైనల్లీ -10 log 1/α అని వెతుక్కుంటూ వెళ్తే దాట్ విల్ బీ ద కన్క్లూజన్ ఫర్ లీడ్ కాంపెన్సేటర్. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్. చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అడుగుతారు, లేకపోతే పోల్ జీరో, లేకపోతే ఇవన్నీ ముందే చేసి పెట్టుకుంటే స్ట్రేట్ అవే ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. డిజైన్, లీడ్ కాంపోజిటర్, బ్లా 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 అని చెప్తారు కదా, రైట్. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ support me with your valuable share and subscription. Thanks for watching.